వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మనం ఈరోజు రాబోయే జేఎల్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం అని పేర్కొనబడినటువంటి కాలం శ్రీకృష్ణదేవరాయలు వారిది. అటువంటి శ్రీకృష్ణదేవరాయల గురించి రేపు రాబోయేటటువంటి జేఎల్ అనండి, డిఎల్ అనండి, లేదా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి పీజీటీ తెలుగుకు సంబంధించి, టీజీటీ తెలుగుకు సంబంధించినటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశాల్లో ప్రబంధ యుగం కూడా ఒకటి అని గుర్తెరిగి, ఆ ప్రబంధ యుగం గురించి తెలుసుకునేటప్పుడు ఆ ప్రబంధ యుగానికి మూల కారకుడు అష్టదిగ్గజ కవులను పోషించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కవిగాను స్వయంగా రచనలు చేసి కవులను పోషించి సాహిత్య చరిత్రకు ఎనలేని కృషి చేసినటువంటి ఆంధ్రభోజుడుగా కీర్తి పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణదేవరాయలు అనగానే విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటి తుళు వంశానికి చెందినటువంటి పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన కాలం 16వ శతాబ్దం కాబట్టి ఈ 16వ శతాబ్దాన్ని తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగంగా పేర్కొనడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ప్రబంధము అనగా ఏమి అని, అసలు ఈ ప్రబంధ శబ్దాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రయోగించారు అని మనం దీనికి లింక్డ్గా అధ్యయనం చేస్తే బాగుంటుంది. కాబట్టి అసలు మొట్టమొదటిగా ప్రబంధం అనేటటువంటి శబ్దాన్ని వాడినటువంటి కవి ఎవరు అని అంటే, మొట్టమొదటి రాజకవిగా కీర్తించబడినటువంటి నన్నేచోడుడు, అంటే శివకవుల యుగానికి సంబంధించినటువంటి శివకవుల్లో మొట్టమొదటి కవి, మొట్టమొదటి రాజకవిగా పేర్కొనబడినటువంటి మొట్టమొదటి రాజకవి అని పేర్కొన్న నన్నేచోడుడు ప్రబంధం అనే శబ్దాన్ని మొట్టమొదటిగా ఉపయోగించాడు. అష్టాదశ వర్ణనలు కలిగి ఉన్నదాన్ని ప్రబంధం అంటారు అని ఆ అష్టాదశ వర్ణనలను మొట్టమొదటిగా ప్రయోగించి 12 అశ్వాసాల కుమార సంభవాన్ని రాశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తరువాత శ్రీకృష్ణదేవరాయల కాలాన్నే ప్రబంధ యుగం అని ఎందుకన్నారు అంటే, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎక్కువ ప్రబంధాలు ఉధృతంగా ఎక్కువ మంది కవులు కావ్యాలన్నిటిని కూడా ప్రబంధాలలోనే రచించడం జరిగింది. అలా రచించారు కాబట్టి 16వ శతాబ్ద కాలాన్ని ప్రబంధ యుగం అని పేర్కొనడం జరిగింది. ఇలా ఈ ప్రబంధం అభివృద్ధి చెందే క్రమంలో మొట్టమొదటి ప్రాధాన్యత మనం ఎవరు దీన్ని ప్రబంధం అనేటటువంటి శబ్దాన్ని ఉపయోగించారు అన్నా, లేదా అష్టాదశ వర్ణనలు గల కావ్యాన్నే ప్రబంధం అని ఎవరు అన్నారన్నా, మొట్టమొదటిసారిగా అష్టాదశ వర్ణనలను ఉపయోగించింది ఎవరు అన్నా మనం నన్నేచోడునే చెప్పాలి. సో ఆ విధంగా ఈ నన్నేచోడు మొదలుపెట్టినటువంటి ప్రబంధ శబ్దాన్ని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఉధృతంగా రాయటం మొదలుపెట్టి, శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా విష్ణు చిత్తీయం అనే నామాంతరం కలిగినటువంటి ఆముక్తమాల్యద అనేటటువంటి ప్రౌఢ ప్రబంధాన్ని రచించారు. ఆ ప్రౌఢ ప్రబంధాన్ని శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు అనే విషయం తెలుసుకోవాలి.
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉపయోగించారు. మరి అది ఏ గ్రంథంలో ఉపయోగించారు, ఎక్కడ ఉపయోగించారు అనేటటువంటిది కొంచెం కఠినమైన ప్రశ్నగా ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అనేటటువంటి దాన్ని ఉపయోగించింది ఈ విష్ణు చిత్తీయం అనే నామాంతరం గల ఆముక్త మాల్యదలో అని మనం గుర్తుంచుకుంటే కఠినంగా అడిగినా మనం ప్రశ్నను గుర్తించవచ్చు. మరి దీనికి మళ్ళా లింకుడుగా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎంతమంది కవులు పేర్కొన్నారు అంటే మొత్తంగా 3 కవులు పేర్కొన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 3 కవుల్లో అసలు దేశ భాషలందు తెలుగు లెస్స అని మొట్టమొదటిగా ఉపయోగించిన కవి ఎవరయ్యా అని ప్రశ్న కానీ వస్తే మనం వినుకొండ వల్లభరాయుడు అని మనం గుర్తించాలి. మరి రెండో వారు ఎవరు అంటే శ్రీనాథుడు, మరి మూడో వారు శ్రీకృష్ణదేవరాయలు. ఇదన్నమాట క్రమం. అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని 3 కవులు ఉపయోగించడం జరిగిందని తెలుగు సాహిత్యంలో మనం తెలుసుకోవాలి. ఆ 3లో అసలు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఉపయోగించినటువంటి మొట్టమొదటి కవి ఎవరు అని అంటే ఆయన వినుకొండ వల్లభరాయుడు అని మనం పేర్కోవాలి. రెండో వారు శ్రీనాథుడు అని చెప్పాలి. మూడో వారు శ్రీకృష్ణదేవరాయలు తాను ఆముక్త మాల్యద అనేటటువంటి గ్రంథంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి శ్రీకృష్ణదేవరాయలు తాను నివాసం ఉండేటటువంటి భవనానికి మలయకూటం అని, తాను సాహిత్య సభకు లేదా రాజభవనం పేరేమిటాయా అని అంటే మనం చెప్పవలసింది భువన విజయము అని. ఈ భువన విజయంలో అష్టదిగ్గజ కవులను పోషించారు. ఆ అష్టదిగ్గజ కవుల గురించి తిప్పలూరు శాసనం తెలియజేస్తుంది. మరి ఈ విధంగా తానే స్వయంగా తాను రాసినటువంటి ఆముక్త మాల్యదనే కాకుండా అష్టదిగ్గజ కవులను కూడా పోషించడం, వారందరూ కూడా చక్కగా మరి అనేకమైనటువంటి ప్రబంధాలను రచించడం, ఆ ప్రబంధాల రచనలే కాకుండా శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తాను సంస్కృత కావ్యాలు కూడా రాయడం జరిగింది. మరి ఆ సంస్కృత కావ్యాలు ఏమిటి అని అడిగినప్పుడు మనం సత్యవధు ప్రేణనం, సకల కథాసార సంగ్రహం, జ్ఞానచింతామణి అనేటటువంటి సంస్కృత రచనలు కూడా శ్రీకృష్ణదేవరాయలు రచించారని మనం పేర్కోవాలి. ఈ అష్టదిగ్గజ కవులను 8 మందిని తెలుగు కవులను పోషించడంతో పాటు శ్రీకృష్ణదేవరాయలు 2 సంస్కృత కవులను కూడా పోషించారు. ఆ సంస్కృత కవులు ఎవరు అని అంటే మనం లక్ష్మీధరుడు, దివాకరుడు అనేటటువంటి 2 సంస్కృత కవులను కూడా శ్రీకృష్ణదేవరాయలు పోషించారు. ఇలా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రభోజుడుగాను, సాహితీ సమరాంగణ సార్వభౌముడుగాను కీర్తి పొందారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయలు వారి మీద వచ్చినటువంటి ప్రశ్నలను మనం చక్కగా గుర్తెరిగి వాటిని గుర్తించినట్లయితే మనం రాబోయే మరి ఈ తెలుగుకు సంబంధించినటువంటి పరీక్షల్లో ఏ పరీక్షలోనైనా సరే ఒక ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఈ విషయాన్ని గమనించగలరు. మరి ఇప్పటి వరకు ఈ వీడియోని తిలకించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయవలసిందిగా, మరియు సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు ఇవ్వవలసిందిగా కోరటం అయింది. ధన్యవాదాలు.